గత 2 ఏళ్లలో అల్లువారి అబ్బాయి ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ సంవత్సరం మెయిన్ మెగా హీరోలు ఇద్దరు తమ సత్తా చాటుకున్నారు. జులైతో తన పవర్ ఏంటో రుచి చూపిస్తానంటున్నాడు. అంతేకాదు ఈ సంవత్సరం మెగా హ్యాట్రిక్ కొడతానంటున్నాడు. వరుడు బద్రీనాథ్ చిత్రాలతో రేస్లో వెనకబడిన అల్లు అర్జున్ ఈ సంవత్సరం జులైతో ఆ లోటు భర్తీ చేసేందుకు రెడీ అయిపోయాడు. గత 2 ఏళ్లలోనూ వరుస ఫ్లాప్స్ కేసు చూసిన మెగా హీరోలు ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేశారు. ఈ ఇయర్ ఇంతవరకు వచ్చిన చిత్రాల్లో నెంబర్ 1, నెంబర్ 2 హిట్స్ మెగా హీరోల పేరు మీదే ఉన్నాయి. గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అయి 60 కోట్లు పైగా కలెక్ట్ చేస్తే రచ్చా 40 కోట్లు వసూళ్లతో 2వ స్థానంలో ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ లోనూ అల్లు అర్జున్ చాలా ఇబ్బందులు పడ్డాడు. గతంలో ఎప్పుడూ మినిమం గ్యారంటీ సినిమాలు చేస్తుండే మనోడు వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డాడు. ఈ ఇయర్ తనకి కూడా కలిసి వచ్చి మెగా హీరోల తరపున 100% సక్సెస్ రేట్ నమోదు చేయాలని బన్నీ తహతహలాడుతున్నాడు. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి అంబదరి జగదాంబదరి నా కంపదిరి అరకిన్నదిరి దోవాదరి నేనాగి దరి నీనా కరుమురి నీయాదరి పగవాయి దరి వెండిగనిదని చెదిరి అరిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను పరలి నిన్ను నన్ను కలిపెను పరలి. జులై మరో 9 రోజుల్లో 1500 స్క్రీన్స్ ను షేక్ చేయబోతోంది. రిలీజ్ కి దగ్గరయ్యే కొద్దీ జులైపై అంచనాలు పెరుగుతున్నాయి. పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు కాబట్టి జులైకి మంచి ఓపెనింగ్స్ రావటం గ్యారంటీ. ఇక బన్నీ త్రివిక్రమ్ కలిసి మినిమం గ్యారంటీ సినిమా ఇస్తే మెగా హ్యాట్రిక్ నమోదైనట్టే.